హరే కృష్ణ. సో, ఈ మధ్యలో మనం చూస్తున్నాం మ్యారేజెస్ అనేటివి డిలే అవుతున్నాయి. లేట్ మ్యారేజెస్ వస్తున్నాయి చాలా మందికి. సో, ఆన్ టైమ్‌లో అయిద్దామనుకున్నా అవుతలేదది. ఎంతమంది ట్రై చేసినా, ఏం ట్రై చేసినా. సో, ఇలాంటి చిన్న సింపుల్ రెమెడీస్ ట్రై చేయండి. యాక్చువల్‌గా హోరోస్కోప్ టు హోరోస్కోప్ కూడా మారుతుంది. సో, ఇది ఇన్ జనరల్ అనమాట. సో, ఏంటి అంటే ఫస్ట్ మహాదేవునికి, శివునికి శివలింగం ఉంటుంది కదా! సో, 7 శుక్రవారాలు పాలతోని అండ్ పూలతోని అభిషేకం చేయడం. ఒకటి వచ్చేసి శుక్ర యంత్రం అని ఉంటుంది. సో, మా దగ్గర శుక్ర యంత్రం అని ఉంటుంది. సో, అది మీ పేరు మీద, మీ గోత్రం మీద 7-11 డేస్ పూజ చేస్తాం. సో, పూజ చేసిన దాన్ని ఇట్లా పూజా రూమ్‌లో పెట్టుకోవాలి. అండ్ అదే కాకుండా ఏంటి అంటే దాంతో పాటు శుక్ర బీజ మంత్రం అని ఉంటుంది. సో, నేను కింద డిస్‌ప్లే చేస్తాను. సో, అది యంత్రంతో పాటు చదివితే యంత్రం అనేది యాక్టివేట్ అవుతుంది. ఇంకా పవర్‌ఫుల్ అనేది అవుతుంది అది శుక్రునికి. శుక్రుడు ఏంటి అంటే మ్యారేజ్ కారకుడు అండ్ లవ్ మ్యారేజ్ కారకుడు మెయిన్‌గా రిలేషన్‌షిప్స్ అండ్ ఆల్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే టర్మరిక్. సో, ఫుడ్‌లో కొంచెం టర్మరిక్ ఎక్కువ యాడ్ చేసుకోవడం, లైక్ స్నానం చేసిన బకెట్‌లో టర్మరిక్ యాడ్ చేసుకోవడం, అండ్ వీలైతే యెల్లో కలర్ డ్రెస్ ఏసుకోవడానికి కొంచెం పాసిబుల్‌గా ఉన్నారంటే ట్రై చేయండి. సో, ఇది రెమెడీస్ చేస్తుంటే కొంచెం కొంచెం మనకు పాజిటివ్ ఔట్‌కమ్స్ అనేటివి కనిపిస్తాయండి. థాంక్ యూ.